సో, అప్పుడు స్టార్ట్ అయింది మొత్తం. ఇప్పుడు నేను మా చెల్లి రిసర్చ్ చేస్తే వాట్ ఆల్ హి టోల్డ్ ఇన్ ద బయోడేటా అంతా ఫాల్స్ అన్నమాట. బట్ హి యూజ్డ్ టు నెవర్ ఆస్క్ మీ ఎనీ క్వెషన్స్. ఏంటి ఇష్టము? ఏంటి ప్లాన్స్? అలా ఏం లేకుండా క్యాజుయల్ టాక్స్ పైన పైన టాక్స్ మాత్రం ఉండేటివి. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ రిపీటెడ్‌లీ నీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పెట్టు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పెట్టు అని చెప్పేసి. హి వాస్ లైక్ కంటిన్యూయస్‌లీ పోస్ట్‌పోనింగ్ ఇక్కడుంది, ఇక్కడుంది అన్నట్లు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సీ బికాజ్ తను ఎప్పుడు గూడా అమెరికా, అమెరికా, అమెరికా అంటారు. యూకే, అమెరికా, యూకే ఈ 2 వర్డ్సే మాట్లాడతాడు. అండ్ తను మాట్లాడే ఇంగ్లీష్ ఎంత వర్స్ట్ ఉంటదంటే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వాళ్ళు గూడా అంత గ్రామర్ మిస్టేక్స్ చేయరు. వన్ టైమ్ వ్యూలోనే పంపిస్తే నేను నా దగ్గర ఐప్యాడ్ ఉంటే ఫోటో తీసి మా చెల్లికి పంపించింటి. షీ వాస్ లైక్ దిస్ ఈస్ ఫేక్ సర్టిఫికేట్. ఆ తర్వాత ఒక 2 డేస్ ఐ వాస్ క్రయింగ్. వెల్కమ్ టు ద షో అండి. ఐయామ్ హ్యాపీ టు బి హియర్. మా పాడ్కాస్ట్ ఎంట్రీస్లో ఐ రెడ్ యువర్ స్టోరీ బ్రీఫ్లీ. ఇంకా డీటెయిల్డ్గా మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నా. దట్స్ ద రీజన్ వీ ఇన్వైటెడ్ యూ ఫర్ దిస్ పాడ్కాస్ట్. సో బిఫోర్ గోయింగ్ టు ద స్టోరీ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. హౌ ఓల్డ్ ఆర్ యూ అండి? నేనిప్పుడు రీసెంట్‌గా 29. డూ యూ వాంట్ us to morph your voice? నో, నో. ఇట్స్ ఓకే. Can I call you by your name or would you like to stay anonymous? ఐ వుడ్ లైక్ టు స్టే అనోనిమస్. Are you currently single or married? కరెంట్‌లీ సెపరేటెడ్. ఓకే అండి. అసలు మాకు ఫస్ట్ నుంచి అసలేం జరిగిందో కొంచెం చెప్తారా? ఆ అబ్బాయిని ఎలా కలిసారు? మ్యారేజ్ ఎప్పుడయింది? తర్వాత ఏమైంది అన్నది? యాక్చువల్లీ ఫస్ట్ తన గురించి కంటే ఫస్ట్ నా గురించి చెప్పాలి. లైక్ చిన్నప్పటి నుంచి ఓన్లీ చదువు, చదువు, చదువు. లోక జ్ఞానం లేకుండా ఒక అమ్మాయి అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. ఎలా ఈ జనరేషన్‌లో మోసపోతున్నారు అని అవేర్‌నెస్ ఇవ్వడం కోసమే ఐ స్టార్టెడ్ టు కమ్ ఔట్ అండ్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఇది మాది అరేంజ్డ్ మ్యారేజ్ నాది కంప్లీట్‌గా. నేను ఎంబీబీఎస్ అండ్ పీజీ సెకండ్ ఇయర్ చేసేటప్పుడు మా పేరెంట్స్ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. 2 మ్యాచెస్ చూసారు. ఒకరేమో డాక్టర్, సెకండ్ ఒక సీఏ పర్సన్. ఇప్పుడు నేను మాట్లాడేది థర్డ్ మ్యాచ్ అన్నమాట. థర్డ్ మ్యాచ్ ఇంట్లో అరేంజ్ చేశారు. మాది చాలా ట్రెడిషనల్ చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ అన్నమాట. మా డ్యాడీ, మా మమ్మీ వాళ్ళు అవ్వచ్చు. ఎక్కువ ఒపీనియన్స్ డిస్కస్ చేసుకోవడం అలా ఉండదు. సో, మమ్మీ, డ్యాడీ వాళ్ళు చూసారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళొచ్చారు. మేము చూడడం, వాళ్ళు చూడడం వెళ్ళిపోయారు. అండ్ దే స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఏంటి నీ ఒపీనియన్? నాకు ఒపీనియన్ ఏం లేదు. చూడంగానే ఎలా ఓకే చెప్తారు. ఒక్కసారైనా కనీసం మాట్లాడాలి అంటే, అసలు మా పేరెంట్స్‌కి ఇంట్లో తెలియకుండానే నేను హైదరాబాద్‌లో హాస్పిటల్‌లో వర్క్ చేస్తుంటే హి కేమ్ టు మై హాస్పిటల్. ఆ బయోడేటాలో ఉంటది. హాస్పిటల్‌కి వచ్చి అక్కడ వాళ్ళని నన్ను పిలవమని చెప్పి ఎవరో వచ్చారు నీకోసం వెయిట్ చేస్తున్నారు అని. సో, నేను వెళ్ళాను. నేను వెళ్ళి చూస్తే తినున్నాడనమాట. సో, ఏంటి అంటే జస్ట్ ఒపీనియన్ తెలుసుకోవడానికొచ్చాను. మీ పేరెంట్స్ ఒపీనియన్ కాదు నాకు ఇంపార్టెంట్. నీ స్వతహాగా నీకు ఇష్టమా లేదా కనుక్కుందాం. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చాను అన్నట్లు చెప్పాడనమాట. సో, ఐ థాట్ అరేంజ్ మ్యారేజ్‌లో వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఒపీనియన్‌కి వాల్యూ ఇచ్చాడు అని చెప్పేసి ఆ రోజు ఒక 1 అవర్ అలా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. దట్ హి హాస్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అది ఇది. ఆ తర్వాత నేను ఇంట్లో ఓకే చెప్పాను. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ నుంచే చాలా గ్లిచెస్ ఉన్నట్లు మాకు తెలుస్తూ వచ్చింది. వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్‌లో వాళ్ళ మదర్ వచ్చారు. ఇంకా ఎవరో వచ్చారు. వాళ్ళ ఫాదర్ గురించి అడిగితే దే వర్ సెపరేటెడ్ అని చెప్పారు. రీసెంట్‌లీ సమ్ ఇష్యూ వల్ల అన్నట్టు. సరే మరి ఈ పెళ్లి ఫిక్స్ అవుతుంది గదా! మేము వెళ్లి ఇన్వైట్ చేస్తాము అని చెప్తే వాళ్ళు మేము తీసుకొనొస్తాము. ఎంగేజ్‌మెంట్‌కి అయితే పక్కా వస్తారు. సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి విడిగా ఉంటున్నారు అన్నట్లు వాళ్ళ మదర్ వాళ్ళు చెప్పారనమాట. తినకి ఇద్దరు. ఈ అబ్బాయి అండ్ వీళ్ళ బ్రదర్ ఉంటారు. యంగర్ బ్రదర్. తిను యాక్చువల్లీ ఈ బయోడేటాలో హి ఈస్ ఆల్సో ఎ డాక్టర్ అండ్ హి స్టడీడ్ ఇన్ డ్యూక్ యూనివర్సిటీ ఇన్ అమెరికా అని చెప్పేసి బయోడేటాలో ఉంది. అండ్ ఇంకా బయోడేటాలో సమ్ ఫాదర్ అండ్ కాస్ట్ అండ్ రిగార్డింగ్ హౌసెస్, ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశారు. మేము ఇంకా ఇది యాక్చువల్లీ జూన్ 2023లో పెళ్లి చూపులయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ పెట్టుకున్నాం. మీన్ వైల్ యాక్చువల్లీ ఆషాఢ మాసం అని చెప్పేసి అంత గ్యాప్ వచ్చింది. ఆ టైంలో గూడా ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది అంటే విల్ స్టార్ట్
టు నో ఈచ్ అదర్. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ హి యూజ్డ్ టు నెవర్ ఆస్క్ మీ ఎనీ క్వెషన్స్. ఏంటి ఇష్టము? ఏంటి ప్లాన్స్? అలా ఏం లేకుండా క్యాజుయల్ టాక్స్, పైన పైన టాక్స్ మాత్రం ఉండేటివి. అండ్ ఐ వాస్ లైక్, నేను ఇంట్లో చెప్పేదాన్ని. నేనెక్కువ ఓవర్‌గా మాట్లాడే టైప్. నాకిలా సెట్ అవ్వదేమో అనిపిస్తుందంటే, ఇంట్లో వాళ్ళు ఎలా అంటే, కొంతమంది మెన్ దే విల్ బి లైక్ పెళ్లయ్యేంత వరకు ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళు వైఫ్ అనే ఫీలింగ్ రావడానికి టైం పడతది. అబ్బాయి చాలా మంచోడు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, చాలా మంచిగా గ్రో అయ్యాడు అన్నట్లు మా మదర్ నన్ను కన్విన్స్ చేసేవాళ్ళు ఆ టైంలో. సెప్టెంబర్ 2023లో ఎంగేజ్‌మెంట్ అయింది. ఎంగేజ్‌మెంట్ వరకు ఓకే. కానీ ఎంగేజ్‌మెంట్ తర్వాత నుంచి ఆ మాత్రం మాట్లాడడం గూడా ఉండేది గాదు. అండ్ ఆ తర్వాత మేమొకసారి బయట కలిసినప్పుడు తన పాకెట్‌లో నుంచి సంథింగ్ ఒక పేపర్ కింద పడింది. దాంట్లో చూస్తే ఏదో లాంగ్వేజ్ ఉంది. దాన్ని నేను ఫోటో తీసుకొని గూగుల్‌లో చూస్తే అది కజాకిస్తాన్ లాంగ్వేజ్ అండ్ కజాకిస్తాన్ కరెన్సీ డీటెయిల్స్ మీద ఉన్నింది. సో, అప్పుడు స్టార్ట్ అయింది మొత్తం. ఇప్పుడు నేను మా చెల్లి రిసర్చ్ చేస్తే వాట్ ఆల్ హి టోల్డ్ ఇన్ ద బయోడేటా అంతా ఫాల్స్ అన్నమాట. తను అమెరికాలో చదువుకున్నాడు. ఇప్పుడు యూకేలో జాబ్ చేస్తున్నాడు అనేది మొత్తం ఫాల్స్. అండ్ ఐ వాస్ లైక్, ఆ రోజు చాలా షాటర్ అయిపోయాను. అట్‌లీస్ట్ హి ఈస్ డాక్టరా? కాదా? లేకపోతే ఏంటి? ఇంత స్కామ్ ఏంటి? అన్నట్లు. సో, మేము సెర్చ్ చేస్తే అస్సలు ఇక్కడ క్వెషన్ ఇప్పుడు ఆ పేపర్ పడింది. ఆ హ్మ్. పేపర్‌లో మీరు కజకస్తాన్ ఏదో లాంగ్వేజ్‌లో హా! మీకు టెంగి సంబడీ పెయిడ్ ఫర్ సమ్ 15 లాక్స్ టెంగి టు హిమ్ అన్నట్టు ఒక రిసీట్ లాగా దాంట్లో రాసారనమాట. ఓకే. అక్కడి నుంచి హ్మ్. అసలు తిను డ్యూక్ యూనివర్సిటీలోనే అసలు చదవలేదు అన్న హ్మ్. పాయింట్ వచ్చారు కదా! మీరు, మీ సిస్టర్. ఈ యెస్. మధ్యలో అసలు ఎలా సెర్చ్ చేశారు ఇదంతా? ఎలా సెర్చ్ చేశారంటే, మా సిస్టర్ యాక్చువల్లీ తనకి టెక్నాలజీ మంచిగా నాలెడ్జ్ ఉంటది. సో, యాక్చువల్లీ ఆ డ్యూక్ యూనివర్సిటీ తను చదివిన ఇయర్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అంతా పాస్డ్ ఔట్ గ్రాడ్యుయేట్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఎవరెవరు పాస్ అయ్యారు, ఏ ఇయర్ అవన్నీ గూడా. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ రిపీటెడ్‌లీ, నీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పెట్టు అని చెప్పేసి. హి వాస్ లైక్ కంటిన్యూయస్‌లీ పోస్ట్‌పోనింగ్, ఇక్కడుంది, ఇక్కడుంది అన్నట్లు. ఆ ఎంగేజ్‌మెంట్ తర్వాత ఒక 2, 3 డేస్‌కి, యాక్చువల్లీ ఎంగేజ్‌మెంట్ ముందు రోజు కూడా ఐ వాస్ నాట్ విల్లింగ్ ఫర్ ఎంగేజ్‌మెంట్. ఆ ముందు రోజు కూడా నేను ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పెట్టు, ఆ ట్రస్ట్ ఇష్యూ ఎప్పుడూ ఉండే నాకు అని చెప్తుంటే హి వాస్ లైక్, నాది లండన్‌లో రూమ్‌లో ఉంది. ఇప్పుడక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు. నేను పంపిస్తాను. మనం ట్రస్ట్ లేకుండా రిలేషన్‌ని స్టార్ట్ చేయడం నాకిష్టం లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ విల్ స్టాప్ ఇట్ నౌ ఓన్లీ అంటే, ఐ వాస్ లైక్, నేను మనిషి ఏం మాట్లాడితే అదే నిజం అనుకున్నట్లు, ఒకరిని హర్ట్ చేయడం ఎందుకన్నట్లు, మరి ఇంత పెద్ద అబద్ధాలు, బ్లండర్స్ ఎవ్వరు చెప్పరు గదా అన్నట్లు నా ఫీలింగ్ ఉండే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి మా డ్యాడీ అడిగారు తనని. అడిగితే అంతా వన్ టైమ్ వ్యూలో పెట్టాడు. మా డ్యాడీ చూసానన్నాడు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సీ బికాజ్ తను ఎప్పుడు గూడా అమెరికా, అమెరికా, అమెరికా అంటారు. అమెరికా, యూకే ఈ 2 వర్డ్సే మాట్లాడతాడు. అండ్ తను మాట్లాడే ఇంగ్లీష్ ఎంత వర్స్ట్ ఉంటదంటే, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వాళ్ళు గూడా అంత గ్రామర్ మిస్టేక్స్ చేయరు. ఇక్కడే ఫస్ట్ డౌట్ స్టార్ట్ అయింది నాకు. సో, అందుకు నాకు కూడా చూడాలి అంటే, మమ్మీ డ్యాడీ వాళ్ళకంత తెలీదు గదా అని జెప్పేసి నేను చాలా సార్లు అడిగాను. ఈ ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత పంపిచ్చారు. సర్టిఫికేట్ వన్ టైమ్ వ్యూలోనే పంపిస్తే, నేను నా దగ్గర ఐప్యాడ్ ఉంటే ఫోటో తీసి మా చెల్లికి పంపించింది. షీ వాస్ లైక్, దిస్ ఈస్ ఫేక్ సర్టిఫికేట్. ఫైనల్లీ ఈ సర్టిఫికేట్ వన్ హ్మ్. టైమ్ వ్యూలో ఎప్పుడొచ్చింది? బిఫోర్ ఎంగేజ్‌మెంట్ ఆర్ ఆఫ్టర్ ఎంగేజ్‌మెంట్? ఆఫ్టర్ ఎంగేజ్‌మెంట్. బిఫోర్ ఎంగేజ్‌మెంట్ హి నెవర్ అదే అక్కడుంది, ఇక్కడుంది అని నేను కంటిన్యూయస్ 3 డేస్ ఐ వాస్ టాంటింగ్ హిమ్. ప్లీజ్ సెండ్ మీ, ప్లీజ్ సెండ్ మీ. అస్సలవ్వలేదు. ఆఫ్టర్ ఎంగేజ్‌మెంట్ పంపించాడు. నేను పంపించాడనుకున్నాను. వెంటనే కూడా నాకు కూడా డౌట్ రాలేదు. నేను జస్ట్ ఫోటో తీసి పెట్టున్నానంతే. బట్ ఎప్పుడైతే నేను మా చెల్లికి పంపించానో, షీ వాస్ లైక్, ఏ సర్టిఫికేట్‌లో కూడా నేమ్ అనేది స్మాల్ లెటర్స్‌తో రాయరు. లైక్ మామూలు కాంపిటీషన్ గూడా అవ్వచ్చు. స్మాల్ లెటర్‌తో స్టార్ట్ అయింది. దిస్ ఇస్ లైక్ ఫేక్ అన్నట్లు. అప్పుడు వాళ్ళు రిసర్చ్ చేసి డ్యూక్ యూనివర్సిటీ పీడీఎఫ్స్ అన్నీ సెర్చ్ చేస్తే ఎక్కడ తన నేమ్ లేదు. అండ్ తర్వాత ఈ లాంగ్వేజ్‌ని బట్టి మేము కజాకిస్తాన్ అని మేము చూసిన తర్వాత యూట్యూబ్‌లో కజకిస్తాన్‌లో ఒక కాన్వొకేషన్ వీడియో వచ్చింది. కాన్వొకేషన్ వీడియో అండ్ కజకిస్తాన్‌లో ఆ ఇయర్ పీడీఎఫ్‌లో తిన నేమ్ ఉన్నిందన్నమాట. సో, దెన్ వి కన్ఫర్మ్డ్ హి డిడ్ హిస్ ఎంబీబీఎస్ ఇన్ కజకిస్తాన్, నాట్ డ్యూక్ యూనివర్సిటీ యూఎస్ అని
జెప్పేసి. ఐ మీన్ తను ఇనిషియల్లీ అన్నట్టు ఎవరైనా సరే మీరైనా కాదు మేబీ నేనైనానేమో ఒక హ్మ్. అమ్మాయి వచ్చి నా దగ్గరికి "హే ట్రస్ట్ లేకుండా ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయాలనుకోవట్లేదు. నేను ఖచ్చితంగా పంపిస్తాను" అనంటే ఇంత పెద్దగా చీట్ చేస్తారని అనుకోం కదా! అవును. సో, అస్సలనుకోం. ఐ టోటలీ అండర్‌స్టాండ్ దట్ పార్ట్. జస్ట్ ఫర్ చెక్స్ కోసం వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ విల్ రీచ్ ఔట్ టు యూ. మీరు మాకు కొంచెం ఒకసారి చూపిస్తారా? ఆ పీడీఎఫ్స్ ఇదంతా. సో, జస్ట్ టు వాలిడేట్ ద ఓకే. స్టోరీ. ఇప్పుడు చూపిచ్చాలా? ఇప్పుడు కాదు. ఈ పాడ్‌కాస్ట్ అయిపోయిన తర్వాత యాహ్! మేము యాహ్! రీచ్ యాహ్! ఔట్ ఆ! అవుతాం. జస్ట్ ఫర్ ద హ్మ్. అన్ని. వాలిడిటీ. యాహ్! యాహ్! ఐ విల్ సెండ్ ఆల్. ప్లీజ్ హ్మ్. కంటిన్యూ అండి. ఓకే. మనకిప్పుడు ఈ అబ్బాయి కజకస్తాన్‌లో చేశాడు అని ఎంబీబీఎస్ హా! చేశాడు అని మనకి ఎంగేజ్‌మెంట్ తర్వాత తెలిసింది. తెలిసింది. ఆ తర్వాత ఒక 2 డేస్ ఐ వాస్ క్రయింగ్. ఎవరితో మాట్లాడలేదు. తర్వాత మా సిస్టర్ అవ్వచ్చు, మా పేరెంట్స్ అవ్వచ్చు కొంచెం నాకు స్పేస్ ఇచ్చారు. ఆ తర్వాత మా పేరెంట్స్ చెప్పడం అయితే "నీ ఇష్టము. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అని కాదు. సొసైటీ అనుకుంటే అనుకుంటది. బట్ ఎప్పటికి నీకు బ్లాక్ మార్క్ అయితే ఉంటది. బట్ నువ్వు డాక్టర్‌నే పెళ్లి చేసుకోవాలి. బిజినెస్ మ్యాన్ అంటే బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ నువ్వు చూజ్ చేసుకోవాలనుకుంటున్నావా? లేదా నీ ఇష్టం." సరే నేనేమన్నానంటే, "సరే లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. ఒకసారి నేను కన్ఫెస్ చేస్తాను. నాకు తెలుసు" అన్నట్లు. సో, నేనొకసారి మాట్లాడతాను. తన ఆన్సర్‌ని బట్టి నేను డిసైడ్ చేస్తాను అన్నట్లు చెప్పాను నేను. దట్స్ వెరీ రీజనబుల్. హా! ఎందుకు ఇలా అన్నట్లు. సో, నెక్స్ట్ ఏం చేశాను, నేను ఐ షెడ్యూల్డ్ వీడియో కాల్. అంటే ఆయన చాలా బిజీ ఉంటారనమాట. మాట్లాడడానికి 1 మినిట్, 2 మినిట్స్ కూడా. హి టెల్స్ దట్ ఎంటైర్ యూనివర్సిటీ రన్స్ ఆన్ హిమ్. యాక్చువల్లీ ఇదొక్కటి కాదు తను చెప్పింది. డ్యూక్ యూనివర్సిటీ అనే కాకుండా యూకే అంటే లండన్‌లో నార్దర్న్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ పేరు అండ్ బ్రోచర్ ఏదో పంపించి, ఈ యూనివర్సిటీ హాఫ్ షేర్ హోల్డింగ్ నేనే. మొత్తం నా పేరు మీదనే నడుస్తది. అంటే మాదే మొత్తము నడిపిచ్చడము. అంతా వర్క్స్ ఎక్కువుంటాయి అని జెప్పేసి బిజీ, 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 బిజీ అని చెప్పేవాడెప్పుడు కూడా. హాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ దే ఓన్ ఇట్ అని ఇన్ ఎ హా! బిజినెస్ సెన్స్ అన్నారా? ఆ! హాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ వి లోన్, హాఫ్ గవర్నమెంట్. వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. ఓకే. యూనివర్సిటీ కాంట్రాక్ట్. సో, బిగ్ షాట్ నేను చాలా బిజీ అనేవారు. బేసిక్‌లీ ఇదంతా అప్పుడు తను ఏ లొకేషన్‌లో ఉండి ఇదంతా చెప్పేవారు? మనకు తెలీదు. యాక్చువల్లీ హి ఈస్ ఫ్రమ్ నియర్ ఒక విలేజ్. సో, బేసిక్‌లీ హి ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హా! ఆంధ్రప్రదేశే. ఓకే. ఈ ఆ! ఎంగేజ్‌మెంట్ అప్పుడు ఇన్ పర్సనే ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నిన్నారు. సో, ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. అండ్ హి ఈస్ ఆల్‌వేస్ ట్రావెలింగ్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ హి టెల్స్ చాలా బిజినెసెస్ ఉన్నాయి నాకు. దుబాయి నేనొక్క చోట గాదు. దుబాయి, లండన్, యూఎస్, బెంగుళూరు ఎవ్రీ ప్లేస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ చెప్తాడు. ఎక్కడున్నాడో ఎప్పుడు గూడా ఎక్కడున్నావు అంటే, ఎక్కడుంటే ఏంటి? అండ్ నేను వీడియో కాల్ చేసి ఒకసారి మాట్లాడాలి అని చెప్పాను ఒకరోజు. నేను అడిగాననమాట. నేను యాక్చువల్లీ అడగడం కూడా ఫస్ట్ యూట్యూబ్‌లో తన వీడియో ఉన్నది నేను పంపించాను తనకి. కజకిస్తాన్ కాన్వకేషన్ వీడియో. తనకి వాట్సాప్‌లో పంపించి నేను అడిగాను. "చూడు ఒకసారి ఈ వీడియో. ఇక్కడున్నది నువ్వే గదా!" అని. ఒక్క సెకండ్ హి వాస్ లైక్, అవును నేనే. ఇప్పుడేమైంది" అంటే, "యూ టోల్డ్ యూ స్టడీడ్ ఇన్ యూఎస్ డ్యూక్ యూనివర్సిటీ. మరి ఇక్కడ ఇది ఎలా కాన్వకేషన్ ఇక్కడెలా మరి కజకిస్తాన్ అయితే కజకిస్తాన్ అని చెప్పొచ్చు కదా! అబద్ధం ఎందుకు చెప్పావు" అని అడిగితే హి ఈస్ లైక్, "నీకేమన్నా మెంటల్ లేషిందా? నేను చదివింది డ్యూక్ యూనివర్సిటీనే. నేను యూఎస్ఏలోనే చేశాను. నేను అక్కడ చేశాను, ఇక్కడ చేశాను. నాది అకాడమిక్ మొబిలిటీ ఉన్నింది. సో, మా అకాడమిక్ మొబిలిటీ ద్వారా అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. నేనైతే యూఎస్ఏ. కాకపోతే ఇక్కడికొచ్చి ఇక్కడ ఇది చేసి మళ్ళీ యూఎస్‌లోనే మొత్తం చేశాను. నీకంత డౌట్ ఉంటే రా నువ్వు వచ్చి చెక్ చేసుకో యూఎస్‌కి తెలుస్తాయి" అని చెప్పేసి అది రివర్స్ అయిందనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నాకిప్పుడున్నంత లోక జ్ఞానం గాని, ఇంత గాని అప్పుడు లేకుండే. అసలు చాలా డంబుండే నేను. అవునని నమ్మేసాను. ఏదో సమ్ అకాడమిక్ సమ్ ఏవేవో పేర్లు చెప్పాడు. దట్ హి డిడ్ ఇన్ యూఎస్ఏ. నేనేం అబద్ధం చెప్పలేదు. ఇలా అనుకుంటే చాలా ఉంటాయి. ఇంకా పెళ్లవ్వలేదు కదా! అన్నీ అప్పుడే చెప్పేస్తారా? అని ఏదేదో చెప్పాడు. ఓకే. ఫైన్. మనమే పొరపాటు పడ్డామేమో అని అనుకోని వదిలేసినా. ఆ తర్వాత డిసెంబర్‌లో పెళ్లి పెట్టుకోవాలి అన్నట్లు అనుకున్నారు గానీ, తనకేవో కాలేజ్‌లో అడ్మిషన్స్, అకాడమిక్ వర్క్స్ ఎక్కువున్నాయి అని చెప్పేసి నెక్స్ట్ మ్యారేజ్ ఫిబ్రవరి 29థ్, 2024లో ఫిక్స్ చేశారు. ఓహ్! ఓకే. 29థ్. 29థ్ అక్కడ గూడా 29థ్ ఒద్దు. అదొక లీప్ ఇయర్. 29థ్ డేట్ ప్రతి ఇయర్ రాదు అని నేనెంతో ఫైట్ జేసి, బతిమాలి, మా పేరెంట్స్ వేరే ముహూర్తం మార్చినా గూడా అదే కావాలి అని అదే ఫిక్స్ చేపిచ్చారు. ఇది ఇలా నడిస్తే ఇంకా ఫిబ్రవరి 29థ్ అంటే నేను నా
పీజీలో నేను లీవ్స్ ఇవ్వడం కష్టం అనమాట. సో, ఫిబ్రవరి 20 నేను ఇంటికొచ్చాను. ఫిబ్రవరి 22-24 సమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ 26-29 తిరుపతిలోనే పెళ్లయింది. సో, ఆ పెళ్లి వరకు అలా నడిచింది. ఫిబ్రవరి 29థ్ మార్నింగ్ పెళ్లయింది. తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి మా ఇంటికి వచ్చే గ్యాప్‌లో తను ఒక హోటల్ దగ్గర కార్ ఆపేసి వాళ్ళ ఫ్రెండ్స్ స్టే చేశారు. మినర్వా సమ్ హోటల్‌లో. నేను పే చేసేసి రావాలి అని చెప్పేసి హి లెఫ్ట్ మీ ఇన్ కార్ అండ్ హి వెంట్. ఆల్‌మోస్ట్ 2 అవర్స్ ఐ వాస్ వెయిటింగ్. ఆ పెళ్లి బట్టల్లో జీలకర్ర, బెల్లం పెట్టుకొని తను అలానే తిరుగుతున్నాడు. ఇంట్లో పేరెంట్స్ కాల్ చేస్తున్నారు అలా తిరగకూడదు అని. తర్వాత వచ్చిన తర్వాత ఇంటికొచ్చాము. చాలా లేట్ అంటే చాలా లేట్ అయిపోయింది. నాకప్పుడు తెలీదు ఇవన్నీ ఎలా తర్వాత ఇప్పుడు చూసుకుంటే అన్ని లూప్‌లో కనెక్షన్ లాగా అనిపిస్తది. ఇంటికి రావడం చాలా లేట్ అయిపోయింది. ఇంక పడుకునేసాము. మరుసటి రోజు మార్నింగే నిద్ర లేచి ఒక సర్ప్రైజ్ మనం బయటకెళ్తున్నాము హనీమూన్‌కి అని చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళు ఒక 3 డేస్ అన్నా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అది ఇది అంటే, లేదు లేదు ఏం గాదు ఇద్దరే బయటకెళ్ళకూడదు అంటే మా తమ్ముడిని తీసుకెళ్తాను అని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరాం ముగ్గురం బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కి. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత నేను షాక్ అయింది ఏందంటే 4 ఆఫ్ ద ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారన్నమాట తన ఫ్రెండ్స్. సో, టోటల్ 7 మెంబర్స్ ఎళ్తున్నాం. సో, అది 4 తన్ 4 ఫ్రెండ్స్ అండ్ మీరిద్దరు? వాళ్ళ తమ్ముడు. ఓకే. సో, అసలు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నాకు చెప్పలేదు. నాకు హనీమూన్‌కని జెప్పేసి మిగతా వాళ్ళని ఎందుకు తీసుకొనొచ్చాడో నాకైతే అర్థం కాలేదు. ఐ వాస్ సో అప్‌సెట్ అని అడిగితే వాళ్ళు వేరే వర్క్ మీద వాళ్ళకి బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వడానికి తీసుకొనొస్తున్నాను అని సమ్ 100 రీజన్స్ చెప్పాడు.